రిజర్వాయర్స్ రామతీర్థం రిజర్వాయరు అండ్ గుండ్లకమ్మ ఈ రిజర్వాయర్స్ ద్వారా మనకి ఈ ట్యాంక్స్కి వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక మనకి 55% వరకు కూడా వాటర్ లెవెల్స్ ఎస్ఎస్ ట్యాంక్స్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు రేపు 25వ తారీఖుని ఈ కృష్ణా బోర్డ్ మీటింగ్ జరుగుతుంది, రివర్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి అది అవగానే మంత్ ఎండింగ్కి మనకి ఎన్ఎస్పి నుంచి నీళ్ళు ఇస్తామన్నారు కాబట్టి సో అప్పుడు ఆటోమేటిక్గా మిగతా చెరువులన్నీ కూడా ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎన్ఎస్పి కెనాల్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీలో ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి తప్ప అది ఎనీ అగ్రికల్చర్ పర్పస్ కాదు. అదేవిధంగా ఈ ఫిష్ ట్యాంక్స్ కానీ అట్లాగా వేరే దానికి డైవర్ట్ చేయకోకుండా సో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటర్ రిలీజ్ చేసింది కేవలం డ్రింకింగ్ వాటర్కే కాబట్టి దానికి సంబంధించి మంత్ ఎండింగ్కి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అవన్నీ ప్రాపర్గా ఎస్ఎస్ ట్యాంక్స్కి పంపించడం అండ్ ముందు డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ అన్నింటిని కూడా ఫిల్ చేసుకున్న తర్వాతే ఏదైనా ఎక్సెస్ ఉంటే తప్ప లేకపోతే మాత్రం కేవలం వాటర్ సమస్యకి అడ్రస్ చేయడానికి ఆ వాటర్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే వాటర్కి సంబంధించి ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి సమస్య లేదు యాజ్ ఆఫ్ నౌ. అదే ఆల్మోస్ట్ మనకి 120 days వరకు కూడా ఎంత వాటర్ కావాలనే దాని మీద కూడా ప్లాన్ చేసుకుని ఉన్నారు. డెఫిసిట్ అయితే ఇప్పుడు వరకు మనకు రాలేదు. మేబీ ఐ థింక్ ఇంకా 1 or 2 months అయిన తర్వాత ఇదే సిచ్యువేషన్ ఉంటే కనుక కొంచెం వాటర్ క్రంచ్ రావచ్చు. దాన్ని కూడా మనం ఎలా అడ్రస్ చేయాలనేది కూడా మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు న్యూస్లో రావడమే కాకుండా కొన్ని పత్రికల్లో వస్తున్నాయి వాటర్ సంబంధించి కొన్ని వాళ్ళకి తెలుసున్న వాళ్ళ ద్వారా ఛానల్స్ ద్వారా లేదంటే సోషల్ మీడియాలోని రావడం జరుగుతుంది. సో అందు గురించి ఏం చేసామంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఇక్కడ కలెక్టరేట్లో కాల్ సెంటర్ కింద పెట్టడం జరిగింది. ఈ కాల్ సెంటర్ ద్వారా అది యానిమల్స్కి సంబంధించినటువంటి వాటర్ సమస్య వచ్చినా అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చినా బోర్స్ ఏమైనా రిపేర్ వచ్చినా వాటర్ ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా వాటన్నిటికి కూడా మనకి ఈ 1077 అనే నెంబర్కి అందరూ కూడా కాల్ చేయాలని చెప్పేసి ఈ నెంబర్కి ఏదైనా మనకి వాటర్ ఇష్యూ వచ్చినప్పటికీ లేదంటే కనుక క్యాటిల్కి సంబంధించినటువంటి వాటర్ ఇష్యూ కానీ లేదంటే వాటర్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ వచ్చినా రిలేటెడ్ మన ఎల్నినో సంబంధించి డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే కానీ దీనికి ఈ నెంబర్కి డయల్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 24/7 వరకు కూడా మనకి మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు పెట్టాము. ఆ తీవ్రతను బట్టి జనరల్గా ఇంకా దాని అవసరం నైట్లు జనరల్గా ఉండదు కాబట్టి సో ఎక్కువగా ఆల్మోస్ట్ మన మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా ఇక్కడ ఈ టోల్ ఫ్రీ సెంటర్లో మనకి ఆఫీసర్స్ ఉంటారు అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసి దాన్ని రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది.